పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టింది. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ పై మలక్పేట్లో యువకులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. మిఠాయిలు పంచుకొని జవాన్లకు జై కొట్టారు. పహల్గామ్ అమరుల ఆత్మలకు శాంతి కలగాలని వేడుకున్నారు. హైదర్, మన సునీత్ అన్న, ఇంకా మా మిత్రుల ఆధ్వర్యంలో మన నరేంద్ర మోడీ గారు చేపట్టిన మిషన్ సింధూర్ సక్సెస్ అవ్వడానికి మేమంతా ఆనందంగా చాలా స్వీట్లు పంచుతూ సోదరులకి చాలా ఆనందంగా మేము పాల్గొన్నాము. యావత్ భారతదేశం దీని పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తుంది. ఈరోజు మతానికి కులానికి అనుకూలంగా అవేం లేకుండా ఈరోజు మన హైదర్, మన ముస్లిం మతస్థులు, మన సునీత్ అన్న, క్రైస్తవ మతస్థులు ఆశీష్, అందరి సహకారంతో అందరి ఆధ్వర్యంలో మేమంతా హిందూ ముస్లిం అనే భావం లేకుండా, భేదం లేకుండా అందరం కలిసి ఉండి ఒకేలాగా దీన్ని కలిసిమెలిసి ఉన్నాము. మన యావత్ భారతదేశం ఎంతో సంతోషంగా ఉంది. పహల్గామ్ అటాక్ లో ఏ రోజైతే ఒక ఆడపిల్ల ముందు వాళ్ళ హస్బెండ్ ని పాయింట్ బ్లాంక్ రేంజ్ లో ఆమె బొట్టు తుడిపేయడం జరిగింది, వాళ్ళ హస్బెండ్ ని పాయింట్ బ్లాంక్ రేంజ్ లో చంపేయడం జరిగింది. సో దానికి ప్రతీకారంగా ఈ రోజు సింధూర్ ఆపరేషన్ అని చెప్పి మన నరేంద్ర మోదీ నాయకత్వంలో యావత్ భారతదేశం ఈ రోజు 2 గంటలకి పాకిస్తాన్ మీద జరిగిన అటాక్ ని ఎంతో సంతోషంగా యాక్సెప్ట్ చేస్తుంది. ఈ రోజు యుఎన్ కూడా ఈ రోజు పాకిస్తాన్ ని పిలిచి మొట్టికాయలు వేస్తుంది. ఆ మొట్టికాయలు వేసినా కూడా పాకిస్తాన్ బుద్ధి రావట్లేదు. ఈ రోజు 1971 వార్ లో 93,000 ప్రిజనర్స్ ఏ యుద్ధం చేయకుండా ఇండియాకి సరెండర్ అయిపోయినారు. అది కూడా